మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ ఈ గోశాల యందు దాదాపు 300-400 కెపాసిటీ మాత్రమే కోడెలు ఆవులు ఉండాలి. కానీ అంతకు మించి దాదాపు 1500-1600 కోడెలు ఉన్నాయి. ఆ కోడెలు ఉండడం వల్ల అన్ని కోడెలు మేము దానికి సంబంధించిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఆ జనుము, వివిధ రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది. మరియు ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మన సీజన్ వేముల దేవస్థానం సీజన్ వచ్చడం వల్ల కోడలు అధికంగా జమ చేయడం జరిగినది. ఈ మధ్యనే కలెక్టర్ గారు 1 డేట్ నాడు మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టిన తదుపరి ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ వీళ్ళందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కూడా మేము ఎన్ని కోడలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేస్లలో పెద్ద ఎత్తున మొరం పోయించడం జరుగుతున్నది. మరి 1 డేట్ నాడు కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. తదనంతరం మన రూల్స్ ప్రకారము ఈ కోడలు వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు, ట్రస్టులకు, మా జమీన్ రైతులకు ఇవ్వడానికి కోసమే ప్రణాళికలన్నీ సిద్ధం చేయడం జరుగుతున్నది. అంతవరకు ఇప్పుడు కూడా ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చేట్లా ఈ బురద ఏర్పడట్లా బురద అని చెప్పి అంతా మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద ఎత్తున మొరం పోవడం జరుగుతుంది. త్వరలో సీసీ పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది. ఎందుకంటే కోడెలు అధికంగా ఉండటం వల్ల అనుకున్నానికంటే అధికంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎన్ని కోడలు ఉన్నా కూడా మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము. ఏదో దాన్ని పాత వీడియోలు పెట్టి దానికి సంబంధించి మీడియా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. ఇక్కడ అంత జెన్యూన్గా జరుగుతున్నది. కావున జస్ట్ ఒక వారం 10 రోజులు కూడా ఈ గోశాల మొత్తం వివిధ గోశాలకు గోవులు, ఆవులు తరలించడం జరుగుతుంది. తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది. కమిషనర్ ఆదేశాల ప్రకారం కమిషనర్ కూడా చాలా గోశాల మీద ఇంట్రెస్ట్ పెట్టిండు. కానీ ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చేట్ల దేవస్థానం సీజన్ అవుట్లా అధిక మొత్తంలో కోడలు జమ అవుట్లా ఇబ్బంది జరిగింది. అంతే తప్ప వేరే ఎలాంటి సంఘాలు ఇక్కడ జరగలేదు. అంతా సామరస్యంగా జరుగుతున్నది. త్వరలోనే ఈ కోడలన్నీ తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ అన్ని మండలాల డాక్టర్లు వారి సిబ్బందితో సహా గోశాలలో మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెగా క్యాంపును ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వారికి అందరికీ సెలైన్లు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వారికి అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలు కోనరావుపేట, వెంబరావుపేట, తంగరపల్లి, చెందుర్తి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది. వారు సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బలహీనంగా ఫీవర్ కోడలకు చేయడం జరుగుతుంది.